విజయవాడలో డబుల్ మర్డర్ కలకలం రేపుతోంది. మద్యం మత్తులో ఉన్నటువంటి ఇద్దరు యువకులను ఓ వ్యక్తి కత్తితో పొడిచి పరారైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన గవర్నర్పేటలోని అన్నపూర్ణ థియేటర్ సమీపంలో చోటు చేసుకుంది. మృతులు విజయనగరం జిల్లాకు చెందిన వెంకట్ రాజుగా గుర్తించారు. క్యాటరింగ్ పని చేసుకుంటూ ఓ ఇంట్లో ముగ్గురు యువకులు కూడా కలిసి నివసిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో చూస్తే యువకుల మధ్య ఘర్షణ ఏర్పడినట్టు తెలుస్తోంది. దీంతో ఇద్దరిని కత్తితో పొడిచి మరో యువకుడు పరారయ్యాడు. పోలీసులు నిందితుడి కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు. డీటెయిల్స్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చందు, మొత్తానికి విజయవాడలో తాజాగా కొద్దిసేపటి కిందటే డబుల్ మర్డర్ కలకలం రేపింది. గత రెండు వారాల నుంచి కూడా ఇది రెండో మర్డర్. అంటే కొద్ది రోజుల కిందట మాచివరం పరిధిలో ఉన్నటువంటి ఒక నివాసంలో అనూష అనేటువంటి మహిళ తాజాగా అక్కడ ఉంటున్నటువంటి ఇంటి యజమానిని హత్య చేసి అక్కడ ఉన్నటువంటి నగదు అదేవిధంగా బంగారం తీసుకుని వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో తాజాగా మరి గవర్నర్పేట ఉన్నటువంటి సమీపంలో అన్నపూర్ణ థియేటర్ సమీపంలో తాజాగా డబుల్ మర్డర్ కలకలం రేపింది. కొద్దిసేపటి కిందట నలుగురు యువకులు నివాసం ఉన్నట్టు ప్రధానంగా పోలీసులు గుర్తించారు. ఇందులో ఒక యువకుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నివాసం ఉండట్లేదు. ముగ్గురు యువకులు ఉంటే ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ రేగితే ఆ ఇద్దరు యువకులు ఒకరినొకరు కత్తితో పొడుచుకుని దారుణంగా హతమార్చుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఇద్దరిని కూడా తాజాగా ఉన్నటువంటి పోలీసుల సమాచారం మేరకు ఇద్దరిని కూడా వేరే ఒక వ్యక్తి హత్య చేసినట్లు కూడా గుర్తించారు. ఇద్దరు మృతి చెందినట్లు కూడా గుర్తించారు. ఒకళ్ళు వెంకట్, విజయనగరానికి చెందినటువంటి వెంకట్గా ఒక వ్యక్తిని గుర్తిస్తే మరొక వ్యక్తి విజయవాడ 1 టౌన్ పరిధిలో ఉన్నటువంటి రాజుగా మరొక వ్యక్తిని గుర్తించారు. ఇద్దరు కూడా క్యాటరింగ్ వర్క్ చేస్తున్నటువంటి యువకులుగా కూడా పోలీసులు తెలుపుతున్నటువంటి సమాచారం. మరొక వ్యక్తి కిషోర్ అనేటువంటి వ్యక్తి దాదాపుగా 40 సంవత్సరాలు ఉండేటువంటి వ్యక్తి, ఇతని మీద రౌడీ షీట్ ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే 2 హత్యలు చేసినట్లు కూడా తెలుస్తుంది. మరొక మర్డర్ అంటే ఇద్దరిని కూడా కొద్దిసేపటి కింద హతమార్చినట్లు కూడా పోలీసులు వచ్చారు. ఇప్పటికే క్లూస్ టీము అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా సేకరించింది. ఇప్పటికే సేకరించినటువంటి సమాచారం మేరకు కొద్దిసేపటి కిందటే వారు తీసుకుని ఈ క్లూస్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇప్పటికే కేసునైతే నమోదు చేశారు. దర్యాప్తు కూడా ప్రారంభించారు. అంటే ఒక యువకుడు ఇక్కడి నుంచి పరారైనట్లు కూడా గుర్తించారు. మరి ఆ యువకుడు అంటే ఈ జరిగినటువంటి హత్యను చూసి పరారయ్యాడా లేదంటే ఇంకా ఏదైనా ఇక్కడ ఇద్దరి మధ్య ఏర్పడినటువంటి ఘర్షణ వాతావరణంలో ఆ యువకుడు మిస్ అయినట్లుగా ఏమన్నా సమాచారం ఉందా? ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రధానంగా పోలీసులు అయితే గుర్తించినట్లు కూడా తెలుస్తోంది. తాజాగా ఎప్పుడు కూడా బిజీగా ఉండే ఈ బీసెంట్ రోడ్ ప్రాంతం అంతా కూడా ఒకసారిగా కూడా ఈ హత్య కావడంతో ఒకసారిగా కూడా స్థానికులందరూ కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక నివాసం ఉంటున్నటువంటి ఒక ఇంట్లో ఈ విధమైనటువంటి హత్య జరిగింది. అంటే యువకులు ఇద్దరు కూడా క్యాటరింగ్ పని చేసుకుంటుండేటువంటి యువకులు, కానీ హత్య గావించబడేంత ఇక్కడ జరిగినటువంటి అంశాలు ఏంటనేది ఇప్పుడు ప్రధానంగా కూడా చర్చగా మారినటువంటి అంశం. అయితే తాజాగా ఈ హత్యలు జరిగిన దానికి చేసినటువంటి కిషోర్ ఎవరైతే ఉన్నారో ఈ కిషోర్ గురించి ఇప్పటికే పోలీసులు కొంత ప్రాథమికంగా సమాచారం అయితే విడుదల చేసినటువంటి. గతంలో కూడా ఈ కిషోర్ 2 హత్యలు చేసి అతని మీద రౌడీ షీట్ ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. మరి ఇప్పటికే ఈ 2 హత్యలు కూడా చేశాడు కాబట్టి మరి దీని మీద ఏమన్నా ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించబోతున్నారు. అంటే ఈ ఇద్దరు యువకులకి ఈ కిషోర్కు ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఇంకా రూమ్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే పరారయ్యాడో ఇక్కడి నుంచి ఆ పరారైనటువంటి వ్యక్తి ఎందుకు ఇక్కడి నుంచి పారిపోయినట్లు కూడా పోలీసులు గుర్తించారు. తదితర అంశాలన్నింటినీ కూడా పోలీసులు ఇప్పటికే దృష్టి సాధించినట్లు కూడా తెలుస్తోంది. క్లూస్ టీమ్ అంటే ఎలాంటి ఆధారాలు సేకరించారనేది కొంత గోప్యంగా జరుగుతున్నప్పటికీ ఉన్నటువంటి సాక్ష్యాలు, దొరికినటువంటి ఆధారాలు, చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు అంటే ఈ మర్డర్ చేయడానికి కొంతసేపటి ముందు ఏమైనా ఘర్షణ వాతావరణం ఏదైనా జరిగిందా, గతంలో ఇలాంటి పరిస్థితులు ఏవైనా గొడవలు జరిగినాయా, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పోలీసులు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ యువకులు ఎవరైతే చనిపోయినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వారిని కొద్దిసేపటి కిందటే అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తీర్చారు. పోస్ట్ మార్టం కూడా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. మరి చూడాలి, అంటే ఈ మర్డర్ జరిగినటువంటి వారి వెనక క్యాటరింగ్ చేసుకునేటువంటి ఇద్దరు యువకులు హతమార్చడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి, ఎందుకు కిషోర్కు వీళ్ళకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, అంటే కిషోర్ కూడా ఏమైనా వీళ్ళతో క్యాటరింగ్ వర్క్ ఏదైనా చేస్తూ ఉన్నాడా, లేదంటే కిషోర్కు వీళ్ళకి ఏదైనా వ్యాపార సంబంధాలు ఏదైనా ఉన్నాయా, ఇంకా ఎందుకు అంటే వాళ్ళకి మధ్య జరిగినటువంటి ఘర్షణ ఏంటనే దానిపైన కూడా కొంత సందిగ్ధత అయితే ఉంది. పోలీసులు దీన్ని ఛేదించే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఎవరైతే ఈ హతమార్చినటువంటి కిషోర్ ఎవరైతే ఉన్నారో ఈ కిషోర్ను పట్టుకునేటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారు కాబట్టి మరి చూడాలి. ఈ మర్డర్ జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆ ప్రాంగణం అంతా కూడా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. మరి ఆ క్లూస్ అన్నింటినీ కూడా సేకరించారు కాబట్టి కొంత రేపు సాయంత్రానికి ఏదైనా ఈ మర్డర్కి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఇచ్చేందుకు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.